ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ హాఫ్ వర్ణాలు 5 6 వర్ణాలు, తర్వాత కీర్తనలు. ఈ వర్ణాలు ఎట్లా అంటే అందరూ ఫస్ట్ నేర్చుకునే 10 వర్ణాలు కొన్ని సెలెక్టివ్గా, తర్వాత ఒక అడతాడు వర్ణము చంపుతాడు వర్ణం, ఒక వర్ణం రేదాలను ఇలా ఫ్రేమ్ చేసుకున్నాం. కీర్తనలో ఒక మనోధర్మ సంగీతం, మనోధర్మ రాగల స్వరకల్పంతో ఒక మామూలు కీర్తన, ఒక పదము జావళి తీర్థాన్ని అష్టపది
ఈ ప్రోగ్రాము ఇలా చేద్దాం చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే లెర్నర్స్ అందరూ అంటే వర్ణాలు నేర్చుకునే వాళ్ళ దగ్గర నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్కి ఎవరు స్టేజ్కి పాడడానికి భయపడకుండా ఉండడం కోసమే ఈ ప్రోగ్రామ్ ట్రై చేసింది. అందరూ దీన్ని అవైల్ చేసుకుని పార్టిసిపెంట్స్ కాకుండా నాన్ పార్టిసిపెంట్స్ కూడా వస్తే బాగుంటుందని చాలాసార్లు చెప్పాను. అయినా కూడా దాన్ని లైట్ తీసుకుంటున్నారు జనాలు. కానీ అలా వస్తే బాగుంటుంది. వచ్చిన వాళ్ళందరికీ నాన్ పార్టిసిపెంట్స్ అయినా వచ్చిన వాళ్ళందరికీ చాలా సంతోషం ఉంటుంది వచ్చినందుకు. ప్రతి 3 నెలలకి ఈ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము. ఇది 3వ ప్రోగ్రాము. అన్ని ప్రోగ్రామ్స్ ఇప్పుడు దాకా పిల్లలు పాడిన వాటి తెలుసుకుంటారు. విడిగా ఎంత ప్రాక్టీస్ చేసినా జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో స్టేజ్ మీద పాడడం అనేది ఒక టెన్షన్తో కూడిన పని. ఇలా పాడగా అలవాటు అయిపోతుందని ఇప్పుడు పిల్లలు అందరూ అర్థం చేసుకునే స్థితికి వచ్చారు. నెక్స్ట్ వీక్ భయపడకుండా పాడగా. అలాగే ఈ ప్రోగ్రామ్లో ఒక థియరీ టాపిక్ సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఎవరో ఒకరు ఒక థియరీకి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేయడం. సో అలాగా అందరికీ బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఇలాగే ప్రతి 3 monthsకి ఇలా కంటిన్యూ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ నెల ఈ ప్రోగ్రామ్ మన చంటర్ గారు అనుకుంటున్న గారు వాళ్ళ ఇంట్లో చేద్దామని అనుకున్నాను. చాలా సంతోషం. అందరినీ ఇట్లా ఈ అవకాశం ఇచ్చి ఇంత బాగా చేసి గ్యాదర్ చేసినందుకు చాలా సంతోషం. సంగీత విద్యాలయం మీకు ఈ ధన్యవాదాలు. అలాగే మన ఏ ప్రోగ్రామ్కి మనం అడగగానే వైరల్ సహకారంతో మనల్ని సంతోషపరుస్తున్నారు లోకేష్ బాబు. ప్రతి దానికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈశ్వర్ భాయ్ తను వచ్చారు. దానికి చాలా సంతోషం. ఇది 2వ ప్రోగ్రామ్కి వర్ణం ఫిట్నెస్ ప్రోగ్రామ్కి అలాగే ప్రతి ప్రోగ్రామ్కి మా అందరికి తరఫున ఇప్పుడు అలాగే వస్తూ మమ్మల్ని అందరూ ఆనందపరచాలని కోరుతున్నాం. చాలా సంతోషం. మొదట వర్గం పాడబోయింది అవనీష్ శ్రీరాగ